ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీ కాంట్ బీ ఇట్ ఆల్ అండ్ ఈ మధ్యకాలంలో క్లబ్ అయిపోతుంది, క్లబ్జీ అయిపోతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ పొలిటికల్గా రెండు మిక్స్ అయిపోతుంది. ఇందులో సపరేట్గా ఉండేది కదా. మనం ఏపీ చూసుకున్నట్టయితే జయదేవ్ గారు, మీ కోబ్రదర్ గారు, తను కూడా సఫర్ అయ్యారు పొలిటికల్గా అని చెప్పేసి చాలా వీడియోలు అవి చూసాము. ఈ డిస్కషన్ జరుగుతుంటాయి అసలు. సఫర్ అయ్యేదంటే హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, హీ కెన్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ. తనకి అది చాలా ఈజీ. హీ జస్ట్ అ చాయిస్ బికాస్ బిజినెస్ వైజ్ చూస్తుంటే హీ నీడ్స్ హిస్ టైమ్ దేర్. రెండింటికి టైం ఇవ్వలేను అని చెప్పి దట్స్ అ డెసిషన్ హీ హెస్ టేకెన్. అండ్ దేర్ ఇస్ నో రిగ్రెట్స్ ఓవర్ దేర్. అండ్ హీల్ కమ్ బ్యాక్ సమ్ అదర్ టైమ్ అండ్ దెన్ అగైన్ వెన్ హీ కెన్ డెడికేట్ సమ్ టైమ్ ఫర్ ద పీపుల్ హీల్ కమ్ అండ్ ఈజ్ అ వెరీ ఆనెస్ట్ మ్యాన్ అండ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఎవరో ఏదో అన్నారని భయపడిపోయి పక్కకి లేదైతే ఛాన్సే లేదు. ఓకే, వెరీ కాన్ఫిడెంట్ అనమాట అయితే. యా, ఇంకొకటి అంటే మనకి సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే మీకు ఓన్లీ సినిమా ఒకటేనా, ఫర్దర్గా బిజినెస్లో ఏమైనా ఉన్న ప్లాన్ ఉందా? నాకు సీక్రెట్ బీస్ట్ అని చెప్పి ఒక స్పోర్ట్స్ సప్లిమెంట్ బ్రాండ్ ఒకటి ఉందా. ఓకే. వీ స్టార్టెడ్ పోస్ట్ కోవిడ్ తర్వాత స్టార్ట్ చేసాం అండ్ వీ డూయింగ్ ప్రిటీ గుడ్ ఫర్ ఎ న్యూ కమర్. యా, ఇప్పటి నుంచో నాకు చాలామంది వచ్చి దే ఆస్క్ మీ డైట్ ఏంటి, ఇదేంటి, ఎక్సర్సైజ్ ఏంటి, అవును, వాట్ ప్రొడక్ట్స్ టు హ్యావ్ అని ఆల్ దీస్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే నాకు వర్కౌట్ అయ్యేది వాళ్ళకి వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో అంటే నేను ఏదో ఒక డైట్ చెప్పిన వెంటనే అది ఫాలో అయితే కుదరదు. ఎక్సర్సైజ్ ఉండాలి, డైట్ ఉండాలి, సప్లిమెంట్స్ తీసుకునేవి కరెక్ట్గా తీసుకోవాలి. సో హోలిస్టిక్గా ఉండాలని చెప్పి ఇది ఒకటి స్టార్ట్ చేస్తాం, సీక్రెట్ బీస్ట్ అని చెప్పి. ఓకే. వేర్ యూ గెట్ ప్రోటీన్ సప్లిమెంట్స్ అన్నీ వస్తాయి, వర్కౌట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డైట్ వస్తుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కొన్ని ఫిల్ చేయాలి డీటెయిల్స్. అండ్ ఇఫ్ యూ ఆల్రెడీ నో వాట్ యూ వాంట్ హ్యావ్ ప్రోటీన్స్ వైజ్, అంటే నాకు నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలా ప్రొడక్ట్స్ వరంట్ అట్ పవర్, లేబుల్ మీద ఒకటి ఉంటుంది, కంటెంట్లో లోపల ఒకటి ఉంటుంది. సో ఐ వాజంట్ వెరీ ష్యూర్ ఎవరు తయారు చేశారో కూడా తెలియదు. సో దట్ సంథింగ్ ఒక కాన్షియస్గా ఒక సూపర్ క్వాలిటీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్తో వచ్చాం. ఓకే.